హాయ్ అండి. పొండు మిరపకాయల పచ్చడి ఈ విధంగా పెడితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కేజీ మిరపకాయలతో చేస్తున్నానండి. పొండు మిరపకాయలు తీసుకొచ్చాక అవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మిక్సీ మెత్తగా నలుగుతుంది. మిక్సీ వేసుకోవాలి. మిరపకాయ ముక్కలు వేశాక చింతపండు, పసుపు, కొంచెం ఉప్పు, వెల్లిపాయి, మెంతిపొడి వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈజీగా చేయొచ్చండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్ సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎన్ని రోజులున్నా. ఈ విధంగా ఉన్నాక నెక్స్ట్ డే తాలింపు పెట్టి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేశాక ఈ విధంగా పచ్చడి వేసి కొంచెం బాగా కలపాలి. ఆయిల్ అంతా కలిసేటట్లు.